వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని లష్కర్గూడ గ్రామంలో ధర్మశాస్త్ర సన్నిధానంలో నుండి గురుస్వామి అయిన ఇరుగు వంశీస్వామి శ్రీకాంత్ స్వామి సాయి స్వామి ఆధ్వర్యంలో లష్కర్గూడలో ఉన్న శ్రీ ఆంజనేయ దేవాలయం నుండి మహాపడిపూజ శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించడం జరిగింది. గురుస్వామి మాట్లాడుతూ మహాపడిపూజకు సహకరించిన దాతలకు అందరికీ శాలువాలతో సన్మానించడం జరిగింది. ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన స్వాములకు కత్తిస్వామి, గంటా స్వామి, గురుస్వాములు, మహిళలకు, పిల్లలకు, పెద్దలకి అందరికీ నమస్కారం తదితరులు పాల్గొనడం జరిగింది. ఓం శ్రీ స్వామి క్రౌర సంహార శైల సుబ్రహ్మణ్య శరణమమ్మ తల్లి ఆది పరాశక్తి స్వామి ఊసంగా ఊగవియాల నా స్వామి వియాల అయ్యప్ప వియాల గంట స్వామి ఊసంగా ఊగవియాల నా స్వామి వియాల అయ్యప్ప వియాల ఉయ్యాల నా స్వామి ఉయ్యాల అయ్యప్ప ఉయ్యాల
సంజీవన గారు పుణ్య సంజీవన గారు మనకు చంద్రుదాత సన్నిధానం నరసింహస్వామి గారు మన ఈ మహాపడి పూజకు నరసింహస్వామి గారు ప్రసాద్ స్వామి గారు ఈ మహాపడి పూజకు మన శివ ప్రేమ్ గారు ధర్మశాస్త్ర స్వామి స్వామి నరసింహ స్వామి పొద్దున్న చెంబుడు తీసుకొని అయిపో స్వామి శరణమై దయచేసి స్వామి శరణమయ్యప్ప మేము కూడా తీసుకోలేదు నేను కూడా తీసుకోలేదు స్వామి శరణమయ్యప్ప గురుస్వామి గారి సేవలో గురుస్వామి గారు ఎమ్మటి శబరిమల పాదయాత్ర పూర్తి చేసుకున్న మా సాయి గురుస్వామి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. స్వామి స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. 20 సంవత్సరాల నుంచి అయ్యప్ప మాల వేసుకుంటూ ఉన్న స్వామి. నాలో ఉన్న చెడు తాగుడు గిగుడు అంతా బంధు స్వామి. నా 18 సంవత్సరాలకి చేసుకున్నా. అప్పటి నుంచి నాన్ వెజ్ గిట్ల అన్నీ తీసేసిన స్వామి. అయ్యప్పని వేడుకుంటే ఎన్ని ఇస్తాడు మనకు. ఆనందంగా ఉన్నా. ఏమి భీమాలు గిట్ల లేకుండా నా పిల్లలు దొరికిన కష్టం చేసుకొని మేమందరం హాయిగా ఉన్నాం స్వామి శరణమయ్యప్ప. 3 సార్లు నడుచుకుంటే శబరిమల పాదయాత్ర కూడా 1400 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయాను స్వామి. స్వామి శరణమయ్యప్ప. వంశనం స్వాములందరికీ స్వామి శరణమయ్యప్ప. శ్రీ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం లష్కరుడు నుండి మేము ఒక 11 మందిమి స్వాములం ఇరుముడి ప్రోగ్రాం ప్లాన్ చేసాం స్వామి. ఘన విజయంగా కొనసాగింది. అలాగే నేను గత 8 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి మాలధారణ ధరిస్తున్నాను. కానీ నాకు ఎంతో ఆ అయ్యప్ప స్వామి కృపా కటాక్షలు నా మీద ఉండడం వల్లనే నేను ఆ స్థాయిలో ఉన్నాను. అయ్యప్పని వేడుకున్నందుకు నాకు ఎక్కడా తక్కువ చేయలేదు స్వామి. చాలా ఆనందంగా ఉన్నాను. అయ్యప్ప అంటే ఏందో నాకు తెలిసింది. గత నాతో పాటు కూడా చాలామంది స్వాములు ఇక్కడ ఈ లష్కరుడ గ్రామంలో సన్నిధానంకి వస్తున్నారు. అలాగే వచ్చే సంవత్సరం ఇంకా కొంతమంది అయ్యప్ప స్వామిని నమ్ముకుంటూ రావాలని కోరుకుంటున్నాను. నా జీవితం మొత్తం అయ్యప్ప సేవకే సంగీతం. స్వామి